దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం తొంగి చూసినట్లయితే భక్తుడు రాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 2వ కీర్తన అంటే 2వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొచ్చినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు గారు పలుకుతున్నటువంటి మాటను ఒకసారి స్పష్టంగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తే, యెహోవా దేవుడు దావీదు గారికి ఇలాగ సెలవించాడంట. అది ఏంటి నన్నంటే, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కనియున్నాను అన్నటువంటి మాటకు అర్థం ఏంటి నన్నంటే, నిన్ను ఉపేక్షించినటువంటి దేవుడినైనటువంటి నేనే నీతో మాట్లాడుతున్నానని నువ్వు గ్రహించడానికి దావీదు నీకు కొన్ని నేను సూచనలు తెలియజేస్తున్నాను. అదేంటి నన్నంటే, నీ తండ్రి నీలో ఉన్నటువంటి ఆ బలాన్ని గుర్తించకపోవచ్చు. నీ దేశపు జనులు, నీ అన్నదమ్ములు నీలో దాగి ఉన్నటువంటి ఆ ఫైర్ ఏదైతే ఉందో, ఆ అనాయింటింగ్ ఏదైతే ఉందో, ఆ అభిషేకాన్ని వాళ్ళు గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవే. అయితే నేను నీకు అనుగ్రహించేటువంటి విషయాలు ఏంటి అనంటే, నీవు నన్ను అడిగిన ఎడల, నీవు నా దగ్గర విచారణ చేసిన ఎడల, నీవు సంపూర్ణమైనటువంటి మనసుతో నన్ను వెతికిన ఎడల, జనములను నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తానని చెప్పి, రాజ్యములో ఉన్నటువంటి సకల విధములైనటువంటి భోగములను, సకల విధములైనటువంటి ఆశీర్వాదాల్ని ఇచ్చినటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దావీదు గారిని చెప్పి విడిచిపెట్టలేదు. దావీదు గారిని ఆశీర్వదిస్తానని చెప్పి విడిచిపెట్టేటువంటి దేవుడు మన దేవుడైతే కానే కాదన్నటువంటి విషయం మనకు బాగా తెలుసు. కానీ దావీదు గారు దారి తప్పిపోయారు, దావీదు గారు పాపం చేశారు, దావీదు గారు పాపంలో మునిగిపోయారు, పాపపు ఆలోచనలతో ప్రభువును దుఃఖపెట్టారు. ఇవన్నీ కూడా తన జీవితంలో జరిగినటువంటి విషయాలు యథార్థముగా ప్రతి క్రైస్తవునికి కూడా తెలుసు. ఈ దినాన నా పాపం ఏదైతే ఉందో దానికి ప్రక్షాళన నేను పొందినను, అది నన్ను ఇంకనూ నలిపివేస్తుంది, ఇంకనూ ప్రభు దగ్గర నుంచి నాకు సహాయం అయితే రావట్లేదు, ఇంకనూ కూడా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నా పాపమే ఆయనకి నాకు అడ్డుగా ఉందేమో అని ఆలోచిస్తూ తన క్రైస్తవ భక్తి సాధనలో మొదటి మెట్టులోనే ఆగిపోయినటువంటి ప్రతి క్రైస్తవుని కదిలించేటువంటి మాటలు ఈ దినాన దేవుడు నీతో నాతో పలుకుతున్నాడు. నేను నిన్ను ఉపేక్షించి ఉన్నాను, కని ఉన్నాను. దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, నీవు చేసినటువంటి పాపము దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నటువంటి విధానము నీకు క్షమాపణ అనుగ్రహించింది. నీవు అక్కడతోనే ఆగిపోయి దేవుణ్ణి అదే కోణంలో చూస్తూ, దేవుణ్ణి ఇంకా సంపూర్తిగా ఎరగలేనటువంటి స్థితిలోకి దిగజారిపోతూ, నులివెచ్చని క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు. యెహోవా దేవుడు నీకు ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నోరు తెరిచి అడుగు. నీ పరిస్థితి నిమిత్తమై ఈ దినాన దేవుడు నీకు జవాబు ఎందుకు అనుగ్రహించడో చూద్దాం. నీ హృదయ ఆవేదన నిమిత్తమై, నీ కళ్ళలో కారుతున్నటువంటి కన్నీటి నీ నిమిత్తమై మనుషులకు ఎగతాళి, మనుషులు నవ్వుకుంటారు. కానీ నేను చెప్పేటువంటి మాట, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట, దావీదు గారు ఏడ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు చూచి, హత్య చేసిన వాడు వీడే, హంతకుడు వీడే, రాజే హత్య చేశాడు, రాజే ఆ స్త్రీకి ఈ గతి పట్టించాడు అన్నటువంటి ఆలోచనలు మనుషుల్లో మెదులుంటాయేమో. దావీదు గారిని ఒక చేతగానటువంటి వ్యక్తిగా, ఒక దుష్కార్యము చేసినటువంటి వ్యక్తిగా వారి హృదయంలో వాళ్ళు తిట్టుకుంటున్నారేమో, మట్టెత్తి పోసుకుంటున్నారేమో. కానీ దేవుడు ఆయన చేసినటువంటి తప్పిదములని, ఆయన అడిగినటువంటి క్షమాపణ నిమిత్తమై కొట్టివేశాడు. ఈ దినాన నువ్వు చేసినటువంటి తప్పిదముల నిమిత్తమై కూడా నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో రగులుతున్నటువంటి ప్రతి చిచ్చు ఏదైతే ఉందో దాన్ని దేవుడు మాన్పబోతున్నాడు. నీ హృదయానికి కలిగినటువంటి గాయం మనుషులకు కనబడదు, దేవునికి మాత్రం కనిపిస్తుంది. ఆ గాయాన్ని దేవుడు మాన్పి
నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి రోజు ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని నువ్వు సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించి ప్రభు సన్నిధిలో నీ హృదయం విప్పి కనుక మొర్రపెట్టినట్లయితే నీకు ఆయన స్వాస్థ్యముగా అనుగ్రహించబో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. విధానాన ఓడిపోయావా? జీవితంలో ఓడిపోయావా? ఉద్యోగం పొందుకోలేకపోతున్నావా? వివాహం జరగట్లేదా? విడిపోయిన స్థితిలో ఉన్నావా? ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఉన్నావా? భయపడద్దు. నిన్ను చూచి ఎగతాళి చేసినటువంటి మనుషుల మధ్యనే, నీ వల్ల జరిగినటువంటి పొరపాట్ల నిమిత్తమై నిన్ను నిందించిన మనుషుల మధ్యనే దేవుడు నీ తలెత్తబోతున్నాడు. ఇది నాన్న, భయపడద్దు. పిరికి తనముతో ఆలోచనలు చెయ్యొద్దు. పిరికి ఆలోచనలు, అసాంఘిక కార్యకలాపాలకు గురి చేసి వంటి ఆలోచనలకి తావేవద్దు. నీ జీవితంలో అటువంటి మనుషులకు తావేవద్దు, అటువంటి ఆలోచనలకు తావేవద్దు. నిన్ను చెడు మార్గంలో నడిపించాలన్నటువంటి స్నేహితులను విడిచిపెట్టు. నేను చెడు మార్గము గుండా నడిపించి నీ జీవితాన్ని పతనం చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఆలోచన ఈ దినాన నువ్వు వేళ్లతో సహా పెకిలించగలిగితే నీ జీవితాన్ని దేవుడు బాగుపరచబోతున్నాడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ నేను చెప్పదలుచుకుందని ఒకటే, ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. నీవంటూ నీవు క్యాలిక్యులేషన్లు చేసేసుకొని ఈరోజు నాకు ఇది జరిగిపోవాలి, లేదా ఈ రోజుతో నా జీవితంలో ఇవి క్లోజ్ అయిపోవాలి అనుకుంటే దేవుని చిత్తం కాదది. దేవుడు ఏర్పాటు చేసిన దినము ఒక దినం వచ్చేంత వరకు నిన్ను అనేక స్ట్రగల్స్ కూడా నడిపిస్తాడు. ఆయన అనేక మాటలు పండిస్తాడు, అనేక ఎదురు దెబ్బలు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నువ్వు పొందబోయే ఆశీర్వాదానికి నువ్వు అర్హుడవో కాదో పరీక్షించాలి దేవుడు. ఈ దినాన నీవు నాతో మాట్లాడావు కదా యేసయ్యా, నీవు నా పాపాలను క్షమించానంటున్నావు కదా, ఎందుకు నాకు ఈ శ్రమ అని నువ్వు దేవుడిని ప్రశ్న అడుగుతున్నావేమో. ఏమో, దేవుడు నీ చేతికి ఇవ్వబో ఆశీర్వాదం ఎంత పెద్దగా ఉందో అది నాకైతే తెలియదు కదా. ఎందుకు నీ హృదయాన్ని కబళించి నీ కళ్ళలోంచి నీళ్లు కారిస్తున్నాడు ఆయన. తర్వాత నువ్వు ఆనంద బాష్పాలతో దేవుడిని కలుసుకొని, ప్రభా, దీని నిమిత్తమై నువ్వు పెట్టినటువంటి శ్రమ, ఇదిగో నీవు నాకు నా జీవితంలో అనుమతించినటువంటి పరీక్షలు అవేవి కూడా నాకు పెద్దగా అనిపించడం లేదు నాయన అనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు పలుకుతావేమో. నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి నీకేవేవి అవసరం ఉన్నాయో చాలా బాగా తెలుసు. నీకంటే ఎక్కువగా అనవసరంగా దడ, ఆయాసం, బీపీ తెచ్చుకుని షుగర్లు పెంచుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పదలుచుకున్న మాట అదొకటే. మీరు ఇంకేమైనా ఆలోచించుకోండి. నిన్ను ఉనికిలోకి, లైన్లోకి తీసుకొచ్చిన దేవునికి సమస్తమును తెలుసు. ఆయన మీద ఆధారపడకుండా నీ సొంత క్యాలిక్యులేషన్లో నువ్వు వేసుకున్నావు అని అంటే నీ జీవితంలో నువ్వు ఆలోచించింది జరగకపోగా నీ క్యాలిక్యులేషన్లన్నీ ఫెయిల్ అయిపోయి నువ్వు ఒంటరిగా నిలబడ్డా మళ్ళీ చూస్తావు అనుకో. ఇది నీకు చెప్తున్నటువంటి మాట. నేను దావీదు క్యాలిక్యులేషన్లు వేసుకున్నాడు, అనిపించింది చేసేసాడు, తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ దినాన నేను చెప్పదలుచుకున్నటువంటి మాట, నీ పాపాలని క్షమించినటువంటి యేసయ్యకి, ఈ దినాన నీ హృదయాన్ని సంధిస్తున్నటువంటి యేసయ్యకి, ఫెయిల్ అయిపోయినటువంటి నా జీవితం ఎందుకు పనికిరాదన్న ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి నీకు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, నిన్నే సందర్శిస్తున్నాడు దేవుడు. నువ్వు ఓడిపోలేదు. దేవుడు కేవలం ఒక పరీక్షను నీ జీవితంలోకి అనుమతించాడు. ఈ స్థితి వస్తే నువ్వు నిలబడగలుగుతావా లేదా? నువ్వు నిలబడ్డావు. పిరికితనముతో అనేక మంది ప్రాణాన్ని తీసేసుకొని ఈ దినాన లోకంలో లేకుండా కలిసిపోయారు. కానీ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోబోయే సమయం ఆసన్నమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ఏ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు ఎవరు తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి పౌరుషంగా నిలబడదాం. లోకాన్ని జయించు వారుగా మారుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ అందిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వింటున్నారో బిడ్డలందరికీ ప్రభావాన్ని ఈ దినాన ఏ పనిలో ఉన్ననూ సఫలీకృతను అనుగ్రహించండి. పరీక్షల ప్రతిఫలాలు ఎదుర్కొన్నటువంటి బిడ్డలు ప్రభావైనా ఫెయిల్ అయిన స్థితిలో ఉంటే ప్రభానైనా ఆ బిడ్డలకు హృదయ ధైర్యాన్ని అనుగ్రహించి మరొకసారి నీ సహాయంతో పరీక్షలు రాసి ఘన విజయాన్ని పొందుకోగలిగినటువంటి ప్రభానైనా శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞానంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, లేదా రాయబోతున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నటువంటి బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించి
బిడ్డలు ఊహించని దాంట్లో ప్రభానైనా ఊహించినటువంటి అత్యధికమైనటువంటి మార్కులలో ఊహించినటువంటి ఉన్నత స్థితిలో బిడ్డల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తుంటున్నాం. వివాహాలే గర్భఫలాలు లేక బాధపడుతుంటున్న బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి. విడిపోయినటువంటి స్థితిలో కోర్టు కేసుల్లో ప్రవలన భయంకరమైనటువంటి రోదనని వేదనని అనుభవిస్తున్న కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యత కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తాగుడికి దుర్వ్యసనాలకి పాల్పడి కుటుంబాన్ని నడిరోడికి లాగుతున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా మారు మనసు పొందురు గాక. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభావైన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నారో ఆశీర్వాదాలని దీవెనల్ని బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినాన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధలతో ఉన్న వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి. అప్పులను తీర్చుకోగలిగినటువంటి శక్తిని, స్తోమతని, సహాయాన్ని, ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించండి. హాస్పిటల్లో ప్రవణ వెంటిలేటర్స్ మీద, రోడ్ యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, తీవ్రమైన అనారోగ్య పరిస్థితి వల్ల కానివ్వండి అడ్మిట్ అయినటువంటి ప్రతి బిడ్డలకి సంపూర్ణమైనటువంటి స్వస్థత, గాయాల నుండి సంపూర్ణమైనటువంటి ఉపశమనాన్ని కలిగించి వారి నిత్య జీవంలో ప్రభానైనా ఇదిగో నిన్ను కలుసుకొని ప్రభానైనా ఇదిగో నీకోసం సాక్షి అయి భూలోకం మీద బ్రతికి నీవు పిలుచు పర్యంతరము నీతో కూడా ప్రభాన పాలి భాగస్తులు కలిగి జీవించగలిగే కృపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి నీ రక్షణను అనుగ్రహించండి. దాడుల నుండి ప్రతి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం మీదను నీ శాంతిని నెలకొల్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం. రాకడికి సూచనలు మేము గుర్తిరిగి మా ప్రవక్తను సరి చేసుకోగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల మధ్యను, సంఘ కాపరుల మధ్యను, శుభార్థికుల మధ్యను ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మత భేదాన్ని, అల్లరిని రేపుతున్నటువంటి దురాత్మ సమూహాలని లయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి సేవకునికి సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సేవకుల కుటుంబాలకి కాపుదల, సేవకుల సంఘాలకి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దిన దీవులతో నింపి నడిపించి సహాయాన్ని అనుగ్రహించమని ఈ యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వింటున్నారో బిడ్డల కష్టముల నుండి, బాధలలో నుండి, వేదనల నుండి బయటికి తీసుకొచ్చి ఉన్నత స్థితికి నడిపించమని స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.